మిథున హరివర్ధన్‌తో దేవ విషయంలో మరొక ఛాలెంజ్ విసిరింది. కరెక్ట్‌గా వారం రోజులు తనని మీరు అబ్జర్వ్ చేయండి. మీకే తెలుస్తుంది. నాకు అర్థమైన దేవ మీకు కూడా అర్థమవుతాడు. అప్పుడు మీరే చెప్తారు. ఇలాంటి అల్లుడు నాకిక దొరకపోడు అన్నట్టు చెప్తుంది. అయితే హరివర్ధన్ కూడా ఏంటి చాలా స్ట్రాంగ్‌గా దాన్ని యాక్సెప్ట్ చేసి, సరే వారం రోజులు మీరు మన ఇంటికి రండి. ఈ వారం రోజులు తనని నేను గమనిస్తాను. నువ్వు చెప్పుకుంటున్న దేవ, నువ్వు మెచ్చిన దేవ, నీకు నచ్చిన దేవ నాకు నచ్చుతాడో లేదో చూస్తానన్నట్టు చెప్తాడు. అంతేకాదు ఈ రౌడీ నాకెప్పటికి నచ్చడనైతే చెప్తాడు. ఇక మొత్తం మీద మిథున దేవాలైతే ఇద్దరు వారం రోజులు ఇక హరివర్ధన్ ఇంట్లో ఉండడానికి వెళ్తారు కదా! అయితే ఈ లలితమ్మ ఏంటి అంటే కూతురు, అల్లుడు ఫస్ట్ టైం ఇంటికొస్తున్నారు కదా! హారతిస్తూ ఉంటుంది. వారం రోజులు ఉండి వెళ్ళిపోయే వాళ్ళకి నువ్వెందుకు హారతిస్తున్నావు? ఇది ఛాలెంజ్ మీద రావడమే కానీ ఇక నువ్వు దాన్ని వేరేలాగా తీసుకోవాకు. వాళ్ళిద్దరికేం పెళ్లి చేసి ఇంటికి తీసుకురావడం లేదన్నట్టు మాట్లాడతాడు. ఎలా తీసుకుని వచ్చినా వాళ్ళకి శివపార్వతుల సమక్షంలో పెళ్ళైపోయింది. ఇక కూతురు, అల్లుడు ఫస్ట్ టైం ఇంటికి వస్తే మనం ఇలా చేయాల్సిన ఆచారం, సాంప్రదాయం మన మీద ఉందనైతే చెప్తుంది. అది త్రిపుర ఏంటంటే ఈ 3 నాళ్ళ ముచ్చట కోసం ఇయన్నీ అవసరమా? ఈ వారం రోజులు గడువు తీరిపోతే వెళ్ళిపోవాల్సిందే కదా అన్నట్టు మాట్లాడినా కూడా, ఈ వారం రోజుల్లోనే నా భర్త ఎలాంటి వాడో మా నాన్నకు తెలిసొస్తుంది. మా నాన్నే మా ఇద్దరిని ఒకటి చేస్తాడన్నట్టు చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తుంది మిథున. దేవ విషయంలో మిథున ఎంత సపోర్టివ్‌గా, ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటుంది అంటే, తన కళ్ళతో చూడడం కన్నా కూడా తన మనసుతో చూసింది అని చెప్పవచ్చు. అయితే ఈ మిథున వాళ్ళ చెల్లెలు ఉంది కదా! సరదాగా ఆట పట్టిసి ఇద్దరు పేర్లు చెప్పుకొని రండి అని లోపలికి అనగానే, ఇక మిథున ఏమో దేవ నా భర్త అన్నట్టు చెప్పేసి వస్తుంది. ఇక మిథున విషయంలో దేవ చెప్పడనమాట. మౌనంగా ఉంటాడు. అయినా కూడా తనని చెయ్యి పట్టుకొని లోపలికైతే తీసుకొని వెళ్తుంది. మొట్టమొదటిసారి మిథున, దేవ వాళ్ళిద్దరూ కలిసి అల్లుడు, కూతురుగా హరివర్ధన్ ఇంట్లో ఉండడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. ఇది ఇలాగే కంటిన్యూ అయిపోతే ఇంకా బాగుంటుంది. హరివర్ధన్ కూడా దేవ మంచితనం తెలుసుకొని పేరుకి రౌడీయే కానీ మంచి మనసున్న అబ్బాయినైతే అర్థం చేసుకుంటే మిథున జీవితం